ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగాలంటే దేవుని పైన మిక్కుటమైన విశ్వాసం కావాలి. మనం ఊహించని పరిణామాలను ఒక్కోసారి ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మన కాళ్లకు కావలసిన సత్తువ కోసం, గుండె నిబ్బరం కోసం మనం ఎక్కువగా ప్రార్థించాలి. మన గమ్యం ఏమిటో మనకు తెలియనంత మాత్రాన ఏం పర్వాలేదు. మన చెయ్యి దేవుని చేతిలో పెడితే చాలు, దేవుడే మనకు కావలసిన నెమ్మదినిస్తారు. మనం వెళుతున్న దారి ఎంత కష్టంగా ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే మన నడక ఒంటరి నడక కాదు. యెహోవాయే నిత్యము మనలను నడిపిస్తానని వాగ్దానం చేశారు. దేవుడే మన యజమాని కాబట్టి దేవుని స్వరానికి మనం లోబడి మనకు దేవుడిచ్చిన పనిలో ధైర్యంగా ముందుకు సాగిపోదాం. అననుకూల పరిస్థితుల్లో కూడా ముందుకు సాగగలిగిన విశ్వాసం కొరకు దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. నిజమే, మేం వెళుతున్న దారి ఎంత ఇరుకుగా ఉన్నా, ఆ మార్గం అంతా ముళ్ళ వంటి శ్రమలు ఎన్ని ఎదురైనా సరే మాతో నువ్వు నడుస్తావని, మమ్మల్ని ప్రతిరోజు నడిపిస్తావని ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఈరోజు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి జవాబును దయచేసి తోడుండి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.